రాష్ట్ర ప్రతిష్ట పరువు కాంగ్రెస్ మంటగలిపిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విమర్శించారు. భవిష్యత్తులో ఏ పారిశ్రామికవేత్త రాష్ట్రానికి రాకుండా భావితరాల భవిష్యత్ ప్రశ్నార్థకం చేశారని తెలిపారు. రాష్ట్ర విభజనకు సంబంధించి అన్ని ప్రాంతాల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయంతో ఈ పరిస్థితికి కారణమైందని ఆరోపించారు. రాష్ట్ర ప్రతిష్ట పోయింది, పరువు పోయింది. రేపు ఎవరిలో రావాలని వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. ఇది చాలా బాధేస్తుంది. భావి తరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. మీరు తీర్మానం తీసుకొస్తే మేము సహకరిస్తాం. దానికంటే ఒక్క మాట నేను చెప్పలేదు. దీనికి ఒక ప్రాసెస్ ఉందని మాకు తెలుసు. ఆ ప్రాసెస్ తీసుకొచ్చినప్పుడు విధి విధానాలు తయారు చేసుకుని డిస్కస్ చేసి రాష్ట్రం మొత్తం డిబేట్ చేసి అన్ని ప్రాంతాల్లో కన్సెన్సస్ తీసుకొచ్చి ఆ కన్సెన్సస్ ప్రకారం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అది చేయకుండా, పద్ధతి లేకుండా, ఒక ప్రొసీజర్ ఫాలో కాకుండా కనీసం గైడ్ లైన్స్ తయారు చేసి తప్పకుండా ఏ పని చేయాలన్నా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, విధి విధానాలు ఉంటాయి. దానిపైన చర్చించాలి. కొంతమంది అవునంటారు, కొంతమంది కాదంటారు. కన్సెన్సస్ బిల్డప్ చేయాలి. ఫైనల్ గా నిర్ణయం తీసుకోవాలి. ఇది పూర్తిగా ఏకపక్ష నిర్ణయం తప్ప ఇంకోటి కాదు. చిదంబరం గారి రిపోర్ట్ చూస్తే మేము డెసిషన్ తీసుకున్నాం, ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, దాని తీర్మానం పాస్ చేయమని అన్నారు. అందువల్ల రియాక్షన్స్ వచ్చాయి. మేజర్ ఇష్యూస్ మీరు డిస్కస్ చేయాలి కదా.